తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యవర్గం కూర్పుపై పార్టీ శ్రేణుల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. గత ఏడాదిన్నర కాలంగా పీసీసీ పదవుల కోసం ఎదురు చూస్తున్న పలువురు నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అదే సమయంలో ఇప్పటికే పదవుల్లో ఉన్న నేతలతో తమ స్థానం మారుతుందేమో అన్న భయాందోళనలు మొదలయ్యాయి. పీసీసీ కార్యవర్గంలో చోటు దక్కుతుందా అనే ప్రశ్న పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. పీసీసీ జంబో కార్యవర్గం రూపుదిద్దుకునే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే నేతల ఎంపికపై చర్చలు, లిస్టుల సమీక్షలు పూర్తయినట్లు తెలుస్తోంది. 2 రోజులలో అధికారిక జాబితా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ జాబితాలో కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో పాటు కీలక పాత్ర పోషించిన వారికి ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్నది కార్యకర్తల ఆశయం. ఇప్పటికే పీసీసీ పదవుల్లో ఉన్న నాయకుల్లో మాత్రం ఉత్కంఠ నెలకొంది. తమ పదవులు కొనసాగుతాయా లేదా అన్న ప్రశ్న వారిని బాధిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసిన వారికి ఈ కార్యవర్గంలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెబుతుండడంతో వారి మధ్య సంకల్పం, తాత్కాలిక అసంతృప్తి మొదలవుతున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చివరికి ఆఖరి జాబితా ఎలా ఉంటుందన్నది కాంగ్రెస్ కార్యకర్తలు ఆసక్తిని రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక పదవులకు సంబంధించి జాబితాను కూడా ప్రిపేర్ చేస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. దీని గురించి ఆల్రెడీ టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రాహుల్తో సంప్రదింపులు జరిపినట్టుగా, ఆ లిస్టు కూడా ఫైనల్ అయినట్టుగానైతే తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఇటు కేబినెట్ కూర్పు, మరోవైపు టీపీసీసీ కార్యవర్గ సమావేశం, రెండు కూడా ఏఐసీసీకి ఒక గుద్దిబండలాగా, అంటే తలనో నొప్పిలాగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు కేబినెట్ కూర్పుకి సంబంధించి చూసాం, కొద్దిసేపటి క్రితమే మనం మాట్లాడడం జరిగింది. ఇక టీపీసీసీకి సంబంధించి కూడా చూసుకుంటే కనుక పార్టీ టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ని నియమించారు. ఆ తర్వాత కార్యవర్గానికి సంబంధించి కొన్ని స్థానాలు ఇంకా అప్పటికే ఆపడం జరిగింది. అంటే ఈ స్థానాలు ఏవైతున్నాయో మొత్తం స్థానాలు జంబో జంబో కార్యవర్గం అని చెప్పేసి భావిస్తున్నారు. అందులో చాలా మందికి అవకాశాలు ఇచ్చారు. అందులో కొత్త వారికి కావచ్చు, లేకపోతే ఇప్పటికీ పార్టీకి నమ్ముకుని గత ఎన్నికల్లో ఏదైతే కృషి చేసిన వారు కావచ్చు, అదేవిధంగా పార్టీ మాట విని ఎన్నికల్లో దూరంగా ఉన్న వారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా వారి వారి సర్వీసులను చూసుకుని వాళ్ళకి కార్యవర్గంలో స్థానం కల్పించడం జరిగింది. మన తెలంగాణ కేబినెట్ అంటే అది ప్రభుత్వంలో భాగం, కానీ టీపీసీసీ అనేది పార్టీకి సంబంధించింది. ముఖ్యంగా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంలో చోటు దక్కించుకునే ప్రయత్నాలు ఎవరికి వాళ్ళు చేస్తున్నారు. చాలా మంది ఢిల్లీ చక్కర్లు కొడుతున్నారు ఇక టీపీసీసీలో కార్యవర్గంలో చోటు దక్కించుకునేందుకు. ఎందుకంటే ఇటు కేబినెట్ లో రాని వాళ్ళు, లేదా ఎన్నికలకు పోటీ చేయని వాళ్ళు, అదేవిధంగా పార్టీకి దూరంగా ఉన్న వాళ్ళు, అంటే పార్టీకి పూర్తి స్థాయిలో సేవలు అందించిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఆశ ఉంది కార్యవర్గంలో చోటు దక్కించుకునే వాళ్ళందరూ ఎవరికి వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది జంబో కార్యవర్గంగా రూపొందబోతుందని చెప్పేసి కూడా పార్టీలో కొంతమంది నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొన్ని పేర్లు సూచించడం జరిగింది. అదేవిధంగా పార్టీ సీనియర్ నేతలు కూడా కొన్ని పేర్లు సూచించడం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఏఐసీసీలో ఉన్న రాహుల్ గాంధీ తనకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఆల్రెడీ చాలా చోట్ల అన్ని ప్రాంతాల్లో ఉన్నారు, అన్ని పీసీసీలో ఉన్నారు. సో వాళ్ళందించిన సమాచారం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా మొత్తానికైతే ఒక జంబో కార్యవర్గం అయితే రూపొందించబోతుంది. దీనికి సంబంధించి కూడా పేర్లు సిద్ధమయ్యాయి అని చెప్తున్నారు. అయితే అది ఎప్పుడు వీటన్నిటిని కూడా విడుదల చేస్తారో, ఒకవేళ ఇటు టీపీసీసీ కార్యవర్గం పేర్లు కనుక ఫైనల్ గా చేసి వాటిని విడుదల చేయదలుచుకుంటే దాంతో పాటుగానే కేబినెట్ సంబంధించిన 6 స్థానాల్లో 4 స్థానాలు కానీ 5 స్థానాలు కానీ మంత్రివర్గంలో స్థానాలు కానీ కల్పించే విధంగా. సో ఒకవేళ కార్యవర్గం ప్రకటిస్తే దాంతో పాటుగా ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎవరికైతే అవకాశం దక్కబోతుందో వాళ్ళకైతే కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే దీనికి సంబంధించి ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రస్తుతం ఢిల్లీలో లేరు కనుక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే కసరత్తు జరుగుతుంది. ఇటు కార్యవర్గానికి సంబంధించి కావచ్చు, ఇటు కేబినెట్ సంబంధించి కావచ్చు. బహుశా ఈ నెల 30న ఖర్గే మళ్ళీ ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత అప్పుడు దీనికి సంబంధించి మరోసారి చర్చ జరుగుతుంది. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే రాగానే మొత్తం దాన్ని దృష్టిగా తీసుకుని ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ అక్కడ దానికి సంబంధించి కూడా సమాలోచన జరపాల్సి ఉంటుంది.
టీపీసీసీకి సంబంధించిన నేతలతో చర్చించాల్సి ఉంటుంది. అదే కేబినెట్ విస్తరణకు సంబంధించి అయితే శ్రీనివాస్ ఏదైతే ఈ పీసీసీకి సంబంధించిన పదవులు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగానైతే ఎవరైతే పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా వివరించారో వారికి పదవులు ఉంటాయి, పార్టీకి లోయల్గా ఉన్న వాళ్ళకే ఉంటాయని చెప్పి కూడా మాట్లాడితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పదవులు ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళు కూడా ఒక రకంగా డైలమాలో పడ్డ పరిస్థితి నెలకొని దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? ఖచ్చితంగా అంటే కొందరిని తొలగించాలంటే కొందరిని చేర్చుకోవాలంటే కొందరిని తొలగించాల్సి ఉంటుంది. అంటే ఆ స్థాయిలో కార్యవర్గం ఇప్పుడు పెట్టదు. ఇప్పుడు వచ్చేది కూడా జంబో కార్యవర్గం. ఆ జంబో కార్యవర్గం కూడా ఒక మాక్సిమం ఇంత ఇన్ని నంబర్లు దాటి ఉండకూడదు అనేది పార్టీ పెట్టుకుంది. సో సాధ్యమైనంత వరకు పార్టీకి లాయల్ గా ఉండి ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన వారికి మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉండబోతుంది. సీనియర్లకు అవకాశం ఇవ్వబోతుంది. అంటే సీనియర్లు అంటే సెకండ్ క్యాడర్ కావచ్చు, ఆ క్యాడర్ నేతలకి. మరీ సీనియర్ల కంటే వాళ్ళకి ఇప్పటికే అవకాశం ఇచ్చారు. కానీ వాళ్ళకి పిసిసి అధ్యక్షుడి తర్వాత వేరే హోదాలు ఇవ్వాలనుకుంటే మాత్రం కష్టం. ఉదాహరణకు మనకి జానారెడ్డి కావచ్చు, లేకపోతే ఇతర మా గతంలో మంత్రులు చేసిన వాళ్ళందరూ కూడా ఈ సిడబ్ల్యూకి సంబంధించి కావచ్చు, ఏఐసిసికి సంబంధించి కావచ్చు, అక్కడ గౌరవ అధ్యక్షులు అందులో సభ్యులుగానో లేకపోతే ఇతర సభ్యులుగానో అందులో ఇచ్చే అవకాశం ఉంటుంది తప్ప పిసిసికి సంబంధించి ఇక్కడ ఎవరైతే గత కొంతకాలంగా పార్టీకి నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా అవకాశం దొరుకుతుంది. అయితే ఇప్పటికున్న కార్యవర్గంలో ఉన్న సీనియర్లు కొంతమంది చాలా రోజులు వాళ్ళకు తొలగింపు కూడా ఖచ్చితంగా ఉండబోతుంది అనేది మాత్రం తెలుస్తుంది సంపాద్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.